అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జ్ఞానోదయం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, ఉన్నట్టుండి రుక్మిణమ్మ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు ఆ ఇంట్లో ఆవిడది జీత బత్తాలడగని ఒక పని మనిషి పాత్ర మాత్రమే. ముగ్గురు కొడుకులున్న ఓ ఉమ్మడి కుటుంబంలోకి చివరి కుమారుడి భార్యగా ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది రుక్మిణమ్మ. పెద్ద కోడళ్ళిద్దరూ ఉన్న ఇంటి ముద్దుగుమ్మలు, పుట్టింటి ఐశ్వర్యం, కొంత వాటా తవ్వి తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళంటే అందరికీ అపురూపం. ఒక్కరైనా నోరు మెదపకుండా తను చెప్పింది వినే కోడలు కావాలని లేమిలోకి జారిన తమ్ముడి మొదటి భార్య కూతురు రుక్మిణిని దయతలచినట్టు తిరుగుబోతు కొడుక్కి భార్యగా, తనకి మూడో కోడలిగా కోరి తెచ్చుకుంది అత్తగారు. చీరసారెలు కావిళ్లతో మోసుకురాని రుక్మిణి అంటే ఇంటిల్లిపాదికి చులకనే. చిన్న పొరపాటుకి బుగ్గలు పొడిచేది అత్తగారు. హక్కు ఉన్నట్టు అడ్డమైన చాకిరీ చేయించుకునేవాళ్ళు తోటికోడళ్ళు. బేలచూపులు తప్ప వయ్యారి హొయలెరగని భార్యని ఏడుపుగొట్టు మొహం అని చీదరించుకునేవాడు భర్త. ఈ చిన్నచూపు, ఈ నిరాదరణతోనే సగం వయసు చెల్లించేసింది రుక్మిణమ్మ. కాలంతో పాటు శరీరంలో వచ్చిన మార్పులే కాక ఇంట్లో ఆవిడ పరిస్థితిలోనూ మార్పులొచ్చినాయి. సుఖంతో పాటు బోనస్గా వచ్చే వ్యాధులతో ఒళ్ళు పుచ్చిపోగా రుక్మిణమ్మ పసుపు కుంకుమలు తుడిచేస్తూ తనువు చాలించాడు భర్త. చివరి శ్వాస వదిలే వరకు కాల్చుకు తిన్న అత్తగారు కాలం తీరి వెళ్ళిపోయింది. బాధ పెట్టేవాళ్ళు లేరు కనుక రుక్మిణమ్మ ఇక సుఖపడిందనుకోనక్కర్లేదు. హయాం మారింది అంతే. బుగ్గపోట్లు లేవు కానీ చీదరింపులు, బండచాకిరి అంతా మామూలే. అసలైన దురదృష్టం ఏమిటంటే రుక్మిణమ్మకు భర్త సుఖ సంతోషాలు ఇవ్వకపోగా సంతాన భాగ్యాన్ని కూడా ఇవ్వలేదు. బిడ్డా పాపా లేరు. ఇంట్లో మేమున్నామని భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. అవసరం వస్తే ఆసరా అయ్యే కన్నవాళ్ళు లేరు. అసలు నోరెత్తే సాహసం రుక్మిణమ్మకి లేదు. ఎవరు ఏ పని చెప్పినా ఫుల్ ఛార్జింగ్ పెట్టిన రోబోలా చేసుకుపోతూ, ఎవరేమన్నా తనను కానట్టు దులిపేసుకుంటూ, తను ఓ మనిషే అన్న మాటే మరచిపోయినట్టుండే రుక్మిణమ్మ ఒక్కసారిగా స్పందించింది. ఉలిక్కిపడింది. రుక్మిణి, ఒక్క మాటు ఇలా రామ్మా అంత ప్రేమగా పిలిచింది పెద్దబావగారు భక్తవత్సలంగారు. ఆయన ఏనాడు మరదలికి మర్యాదిచ్చి పేరు పెట్టి సంబోధించింది లేదు. అవసరపడితే గోడకో గుమ్మానికో ఆజ్ఞాపిస్తున్నట్టు పనులు పురమాయిస్తాడంతే. అలాంటిది ఏమిటి ఈ అకారణ కరుణాపాతం? బిత్తరపోయి చూసింది రుక్మిణమ్మ. ముందు హాల్లో భక్తవత్సలంగారు నల్లకోటు వేసుకున్న ఆయనతో మాట్లాడుతున్నారు. ఈయన లాయర్ లక్ష్మీపతి గారు, నీకోసమే వచ్చారు. ఆయన చెప్పిన చోట సంతకం చెయ్యమ్మా అన్నారు ఎంతో సౌమ్యంగా. ఎందుకు అది? చిన్న అనుమానం మనసులో పొటమరించినా, ఏదైతే మాత్రమేం, ఇంతకంటే చెడేదేముంది అన్నట్టు నిర్లిప్తంగా పెన్ చేతికి తీసుకుంది రుక్మిణమ్మ. ఏం తల్లి, అదెందుకో అడగవా? వచ్చిన లాయరు ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు. ఉత్త అమాయకురాలండి లాయర్ గారు. ఏం చెప్పినా చప్పున అర్థం చేసుకోలేదు పాపం. ఆ తర్వాత వివరంగా నేను చెబుతాలేండి అన్నారు భక్తవత్సలంగారు. లాయర్ గారి చేతిలోని కాగితాలు అందుకోవడానికి చెయ్యి చాపి అన్నారు. కాగితాలు ఆయనకు అందించకుండా, చెప్పవలసిన బాధ్యత నాది కదా అంటూ, చూడమ్మా రుక్మిణి, ఇలా కూర్చో. ఇవి సావిత్రమ్మగారి ఆస్తి తాలూకు కాగితాలు. ఆవిడ నీకు తెలుసు కదా అన్నారు. ఒక్క క్షణం ఆగి, తెలుసు, మా పిన్ని, మా అమ్మకి చెల్లెలు నింపాదిగా చెప్పింది రుక్మిణి. నెల క్రితం ఆవిడ మరణించారు. ముందుగా చావు కబురు చెప్పి పోయే ముందర తన ఆస్తిలో కొంత భాగం నీ పేర రాసి రిజిస్టర్ చేయించారు. ఈ దస్తావేజులు నీకు అందించి ముట్టినట్టు దస్కతు చేయించుకుంటే నా పని పూర్తవుతుంది. చల్లని కబురు చల్లగా చెప్పారు. చివరికి వివరాలు ముందే సేకరించబట్టి భక్తవత్సలంగారు గాంభీర్యం పోషించగలిగారు. కానీ ఈ అనామకురాలిని వెతుక్కుంటూ వచ్చిన అర్భకుడెవరా అని
వింతగా తొంగి చూడవచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం కరెంటు షాక్ తగిలినట్టు దిమ్మెరపోయారు. రుక్మిణమ్మకైతే అసలు ఆయన చెప్పిన సమాచారం కొన్ని క్షణాలు అర్థం కాలేదు. పినతల్లి సావిత్రి అంటే రుక్మిణికి చిన్ననాటి ఓ తీపి జ్ఞాపకం. సావిత్రి అపురూప సౌందర్యవతి. ఓ ఇండస్ట్రియలిస్టు కుమారుడు కోరి చేపట్టాడు ఆమెని. కానీ ఐశ్వర్యమిచ్చిన దేవుడు ఆమెకు సంతానమివ్వటం మరచిపోయాడు. అక్కగారింటికి తరచూ వచ్చేది. పసిపిల్ల రుక్మిణి అంటే సావిత్రి ప్రాణం పెట్టేది. దీన్ని నాకిచ్చేయవే అక్క అంటుండేది. నవ్వేదావిడ. రుక్మిణి తల్లి మరణించింది. సవతి తల్లి వచ్చింది. రుక్మిణిని పెంపకానికిచ్చే ప్రసక్తి వచ్చినా సవతి తల్లి మత్సరం కొద్దీ ససేమిరా అంది. అలా ఆ ఇంటికి దూరమైపోయింది సావిత్రి. పిన్నికి చివరిదాకా నా మీద ఆపేక్ష పోలేదు. కళ్ళు చెమర్చాయి రుక్మిణికి. ఆ రోజు నుంచి, అబ్బే ఆ క్షణం నుంచి ఇంటి వాతావరణం కాదు ఇంట్లో వాళ్ళ స్వభావం మాంత్రికుడు మంత్రదండం జలిపిస్తే పూరిగుడిసె అద్భుత భవనంలా మారిపోయినట్టు విచిత్రంగా కఠోరత్వం నుంచి మృదు మధురానికి షిఫ్ట్ అయిపోయింది. మాటల్లో సౌమ్యత, చూపుల్లో ఆర్ద్రత పరిగెత్తుకుంటూ వచ్చేశాయి. ఏమేవ్ ఒసేయ్ అనే పిలుపు రుక్మిణమ్మ అయిపోయింది. ఈ రంగులు మారిన విధానాన్ని విస్మయంతో గమనిస్తోంది రుక్మిణి. పినతల్లి పోయిన దుఃఖంలో ఉన్నావు. ఇప్పుడు కూడా అన్ని పనులు నువ్వే చెయ్యాలా? పిచ్చిదానా, మేము లేము. చేతిలో చీపురు లాక్కుంటూ ఎక్కడలేని ప్రేమ కురిపించింది పెద్దావిడ. నీకు మరీ మొహమాటం ఎక్కువ రుక్కు. ఇటివ్వు, నీ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తా. తెగ మొహమాట పెట్టేసింది చిన్న తోటికోడలు. ఒకానొకనాడు అడ్డమైన మురికితోళ్ళు వేస్తే మిషన్ నాశనమైపోతుంది. ఏం చేత్తో ఉతుక్కోలేవు? కాస్త ఎక్సర్సైజ్ అన్నా ఉంటుంది అని వెటకరించింది ఈ నోరే. 4 రోజుల్లో రుక్మిణమ్మకు చెందే ఆస్తి వివరంగా తెలిసింది. తనకున్న ఆస్తిలో 3 వంతులు ధర్మ సంస్థలకు దానం చేసింది సావిత్రమ్మ. తను అంతవరకు నివాసముంటున్న భవంతిని, 50 లక్షల బ్యాంకు బ్యాలెన్సుని, 100 తులాల జవహరిని తెలిసి తెలియని వయసులోనే తనని అమ్మ అని పిలిచి తనలోని మాతృత్వాన్ని తృప్తిపరచిన తన అభిమాన పుత్రిక రుక్మిణికి రాసి ఇచ్చింది ఆవిడ. దాని మొత్తం విలువెంతో తెలిసేసరికి కళ్ళు పచ్చబడ్డాయి అందరికీ. 2 రోజుల్లో పెద్దబావగారి కూతురు అపరాజిత, ఆ మర్నాడే చిన్నబావగారి అమ్మాయిలు అర్చన, అంబిక పిల్లల్నేసుకుని దిగిపోయారు. రాగానే రుక్మిణమ్మని వాటేసుకున్నారు వాళ్ళు. ఒళ్ళు పులకరించింది రుక్మిణమ్మకి. వారి ముగ్గురి పసితనమంతా రుక్మిణమ్మ సందిట్లోనే గడిచింది. వాళ్ళ తల్లులు వాళ్ళని కనగలిగారంతే. సాకే భారం మొయ్యటం మాత్రం వారి వల్ల కాలేదు పాపం. సుకుమారులు. వారికి ఏ బాధరబందీ కలగకుండా చూసుకునేందుకు వారికి తేరగా దొరికిన ప్రత్యామ్నాయం రుక్మిణి. ఆ బాధ్యతని దేవుడిచ్చిన వరంగా పరమ సంతోషంగా తలకెత్తుకుంది ఆమె. ఆ పిల్లల మలమూత్రాలు ఎత్తింది, తిప్పి తిప్పి బువ్వ పెట్టింది. వాళ్ళకొచ్చిన బాలారిష్టాలకు నిద్రాహారాలు మాని సేవలు చేసింది. గుండెకు హత్తుకొని నిద్రపుచ్చింది. స్కూళ్లకు తీసుకువచ్చింది. వాళ్ళు చెప్పే ఊసులు విన్నది. వాళ్లకు కథలు కబుర్లు చెప్పింది. కలిసి పాడింది, నవ్వింది. వాళ్ళే ప్రాణంగా లోకంగా మైమరచిపోయిందొకనాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. పిన్నమ్మ అవసరం తగ్గిపోయింది. ప్యాకెట్ మనీ ఇచ్చే అమ్మా నాన్నలతో సాన్నిహిత్యం పెరిగింది. వాళ్ళకి అంతే. ఎత్తుకోమని చేతులు చాపి ఇబ్బంది పెట్టే రోజులు దాటిపోయి బార్బీ బొమ్మల్లా అందంగా ముస్తాబై షోక్గా స్టైలుగా మమ్మ పప్ప అంటూ గారాలు పోయే వయసొచ్చిన కూతుళ్ళ మీద అమ్మా నాన్నలకి అభిమానం పెరిగిపోయింది. అలా మెల్లెమెల్లగా దూరం జరిగిపోయిన పిల్లలు వెనకటిలా ఆత్మీయంగా కౌగిలించుకునేసరికి ఒళ్ళు పులకరించిపోయింది. వాళ్ళు తనని తృణీకరించిన వైనమే తలపుకు రాలేదు. నా తల్లి అంటూ నడుము చుట్టూరా చేతులు చుట్టింది. ఆ రోజంతా రుక్మిణిని అంటిపెట్టుకునే తిరిగారు పిల్లలు ముగ్గురు. ఏ మాట ఆమెను సంతోష పెట్టగలదో వాళ్ళకి బాగా తెలుసు. చిన్నమ్మ, సొరకాయ ముక్కల్లో పాలు పోసి చేస్తావే, ఆ కూర చేసి పెట్టవా? మా అత్తగారికది అసలు చేతగాదు, నువ్వు చేసేదే సూపరు ఉబ్బేసింది అపరాజిత. మిగతా ఇద్దరూ కూడా తక్కువ తిన్నారనిపించుకోకుండా
చెగోడీలొకరు, గోధుమ హల్వా ఒకరు పురమాయించి వాటికి పేటెంట్ హక్కులు ఎప్పుడూ నీవే అని పొగిడారు. పిల్లల పొగడ్తలకి 50 కేజీల బరువుండే రుక్మిణి 60 కేజీలైపోయింది. సాయంత్రం దగ్గరుండి రుక్మిణి ఇష్టదైవం వేణుగోపాలస్వామి కోవెలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణాలు చేయించారు. పాత రోజులు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లై రుక్మిణికి. లంచు తర్వాత కుటుంబ సభ్యులందరూ ముందు హాల్లో కొలువుదీరారు. నిజానికి రోజు రాత్రిళ్ళు టీవీ చూస్తూ కబుర్లాడుకోవటం కోసం అందరూ అక్కడ సమావేశం అవ్వడం సాధారణమే. కాగా ఎప్పుడూ రుక్మిణికి అందులో భాగం ఉండదు. ఆ సమయానికి వంట ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చేసిన కంగాలి అంతా శుభ్రం చేయటంలో మునిగిపోయి ఉంటుంది. ఇవాల్టి ముచ్చట ఏమిటంటే రుక్మిణి వద్దంటున్న కిచెన్లో జొరబడిపోయి పనులన్నీ చక్కబెట్టేసి రుక్మిణిని కూడా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలో కుదేశారు అమ్మాయిలు ముగ్గురు. ఆమె భుజం మీద ప్రేమగా చెరొకరు తలలు పెట్టారు. అర్చనైతే రుక్మిణి కాళ్ళ దగ్గర నేల మీద కూర్చొని ఒళ్ళో తలబెట్టుకుంది. జన్మ ధన్యమైపోయింది రుక్మిణమ్మకి. పిన్ని, ఇంకా ఆ పాత పగడాల దండేమిటి చెప్పు? చక్కగా రాళ్లబిల్ల వేయించుకొని పలకసర్లు చేయించుకో, మెడ నిండుగా ఉంటుంది. భుజం మీద నుంచి తల పైకెత్తి రుక్మిణి కంఠం చూస్తూ అభిమానం కురిపిస్తూ సలహా ఇచ్చింది అపరాజిత. కరెక్ట్గా చెప్పావు. దాంతోపాటు పెద్ద పెద్ద ముత్యాలున్న దండ వేసుకున్నదంటే మా పిన్ని మహారాణిలా ఉంటుంది. చెల్లెలు అంబిక మద్దతు పలికింది. వీళ్ళ మాటలు వింటూ పెద్దతోటి కోడలు వారిజ నవ్వింది. మీ మొహం ఏమీ పెట్టుకోకపోయినా మీ పిన్ని పున్నమి చందమామే, కావాలంటే మీరే దిగేసుకోండి హారాలు అంది. మాకెవరు చేయిస్తారు? బొంగమూతి పెట్టింది అంబిక. ఎవరేమిటి అడగాలే కానీ మీ పిన్నే చేయిస్తుంది. పెంపుడు కూతుళ్ళు మీగ్గాక ఎవరికి పెడుతుంది అంత బంగారం అంది చిన్నతోటి కోడలు హిమజ. రుక్మిణి తరపున తనే తీర్మానం చేస్తూ. నిజంగానే నా పిన్ని టక్కున తల పైకెత్తింది అపరాజిత. కానీ సమాధానం కోసం మాత్రం ఎదురు చూడలేదు. అలా అయితే పిన్ని, నాకు పలకసర్లు వద్దు, మువ్వల వడ్డానం పెట్టుకోవాలని నా పెళ్ళెప్పటి నుంచి కోరిక. అమ్మ చేయించలా, అత్తగారు చేయించలా, నువ్వది చేయించి పెట్టవా? అపరాజిత కంఠంలో తొణికిసలాడే ఆశ. నాకు కాసుల పేరు కావాలి, ఇప్పుడు అది ఫ్యాషన్. మా తోటి కోడలు అప్పుడే చేయించేసుకుంది, నాకే ఉందని తెగ పోసుపోతోంది. నాకు ఎంత చిన్నతనంగా ఉంటుందో నువ్వు చెప్పు. నీకిది తెలిస్తే నాకది చేయించకుండా ఆగగలవా? ఆ మాటే మా తోటికోడలికి చెప్పి మరీ వచ్చా అంది అర్చన గారంగా. నాకు ఈ భారీ నగలేం వద్దు, డైమండ్ హారం ఒక్కటి చాలు ముద్దు ముద్దుగా అంది అంబిక. అలాగేలేండి పిచ్చి మొహాల్లారా, మీకు చేయించి పెట్టక ఆవిడేం చేయించుకుంటుంది? అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందాన రుక్మిణి తరపున తను మాటిచ్చేసింది రెండో కోడలు. సరే, మీ నగలగోల అలా ఉంచండి. అమ్మాయి రుక్మిణి, ఆ డబ్బంతా అలా బ్యాంకులో పాతర వేస్తే ఏం వస్తుంది? 100కి రూపాయి రాదు. ఏడాదిలో రెట్టింపయ్యే పథకాలు నా దగ్గర బోలెడున్నాయి. రేపు ఆ బ్యాంకు కాగితాల మీద ఓ సంతకం పెట్టి నాకివ్వు, ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటా అన్నారు భక్తవత్సలంగారు. ఏది చెప్పినా నా మాటకి తిరుగులేదంతే అన్నంత గంభీరంగా చెబుతాడాయన. నేను సరిగ్గా అదే చెబుదామనుకుంటున్నాను అన్నయ్య. డబ్బు చేతికొస్తే దాన్ని ఎలా క్షవరం చేయటమా అని కాదు, దాన్ని రెట్టింపు చేయటం ఎలాగా అని ఆలోచించాలి. చూడు రుక్కు, మొన్ననే మీ పిన్నిగారి ఊరు వెళ్ళి నీకిచ్చిన ఇల్లు చూసొచ్చాను. బయట నుంచే అనుకో, చాలా పెద్దది, సిటీ మధ్యలో ఉంది. దాన్ని కాస్త అటూ ఇటుగా మార్పులు చేసి ఏ బ్యాంకులకో ఆఫీసులకో ఇచ్చామనుకో, బ్రహ్మాండమైన రెంటు వస్తుంది. 2-3 పార్టీలతో మాట్లాడేశాను కూడా. నీకు తెలుసుగా రియల్ ఎస్టేట్ రంగంలో నాకు ఎంత పేరుందో. నీకెందుకు? ఆ ఇంటి తాళాలు నాకిలా పడేసి నువ్వు నిశ్చింతగా కూర్చో. క్షణాల్లో ఆ భవనం రూపురేఖలు మార్చేసి లక్షల్లో అద్దెలు వసూలు చేసి చూపిస్తాను. అరచేతిలో వైకుంఠం చూపించాడు చిన్నబావగారు శేషావతారంగారు. దొంగలు ఊళ్ళు పంచేసుకున్నారు. రుక్మిణమ్మ బరువు దింపేశారు. వారి వంక చూస్తూ ఓ వెర్రి నవ్వు నవ్వింది రుక్మిణమ్మ. ఆ మర్నాడు రామాలయం పూజారి రామశాస్త్రి గారు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త వాసుదేవరావు గారు ఇంటికి విచ్చేశారు.
నిరతాన్నదాన పథకానికి 10 లక్షల విరాళమివ్వమని ఒకరు, అమ్మవారి మణికిరీటానికి 20 లక్షలు కానుకగా సమర్పించమని ఒకరు అభ్యర్థించారు. అందుమూలంగా రుక్మిణి చేసిన పాపాలు నశించిపోయి కేజీల కొద్దీ పుణ్యము, అడగకుండానే మోక్షము లభించగలవని నొక్కి వక్కానించారు. ఒకవేళ తప్పదారి మరుజన్మంటూ ప్రాప్తించినా ఇప్పట్లాగా సంతానలేమి వైధవ్య బాధ ఉండబోదని హామీ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళాక ఒకరిద్దరు ధర్మసంస్థల వారొచ్చి తలుపు తట్టారు. భక్తవత్సలం గారికి గంగ వెర్రులెత్తిపోయింది. వీళ్ళ మాటలన్నీ నిజమనుకునేవమ్మాయి, అందరూ దొంగలే. నువ్విచ్చేదానిలో సగం వాళ్ళ జేబుల్లోకే పోతుంది. నీ దగ్గర డబ్బు లాగాలనే ఇన్ని మాయమాటలు. అవన్నీ నమ్మి చేతులు ఖాళీ చేసుకోకు సుమి. కావాలంటే హారతి పల్లెంలో రూపాయి వేసే దక్షిణ 10 రూపాయలు వేయి చాలు. మా మాటలు వింటే బాగుపడతావు. నిన్ను చివరి వరకు పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం మేమే. వాళ్ళనే నమ్ముతావో మా మాటే వింటావో నీ ఇష్టం. ఇవే పాఠాలు మార్చి చెబుతూ అరగంట బ్రెయిన్ వాష్ చేశారు భక్తవత్సలం గారు. తల వంచుకున్నట్టుగానే విన్నానన్నట్టు తల ఊపింది రుక్మిణి. ఆవిడ అటు వెళ్ళగానే భార్య చెవిలో శంకరమఠంలో స్వామివారెవరో వేదాంతోపన్యాసాలు ఇస్తున్నారట, మీ తోటికోడల్ని ఓ వారం అక్కడికి పంపించు. ఆ వైరాగ్యం వంటబడితే వచ్చిన ఐశ్వర్యాన్ని తొందరగా మనకొదిలిపెడుతుందేమో అని గుసగుసలాడారు. ఆ ఉపాయం మంచి ఫలితాన్ని ఇచ్చింది. లాయర్ గారు ఇవాళ వస్తానన్నారు. రాతకోతలన్నీ పర్ఫెక్ట్గా ఉండటం మంచిది కదా అన్నారాయన, అంది రుక్మిణి తల వంచుకునే. కుటుంబ సభ్యులందరిలోనూ ఆనందం పోటొచ్చిన సముద్రపు టలలాగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అమ్మయ్య, ఉత్కంఠకు తెరబడబోతోంది. ఇద్దరి మధ్యన ఎక్కువ తక్కువలుండవు కదా. అన్నదమ్ములు లెక్కలు వేసుకుంటున్నారు. ఆడపిల్లలేమో తూకాలు వేసేసుకుంటున్నారు. లక్ష్మీపతి గారు వచ్చారు. తల వంచుకొని చెప్పిన చోట సంతకం పెట్టిన ఈ అమాయకురాలిలో ఇంత విచక్షణ, ఇంత దయార్ద్ర హృదయము, ఇంత సేవా దృక్పథము ఉంటుందని ఎవరూ వేలెత్తి చూపించలేని విధంగా ఇంత ఉన్నతమైన నిర్ణయం తీసుకోగలదని నేను ఊహించలేదు. ఇంకో మాట, ఆమెను అలా తీర్చిదిద్ది ముందుకు అడుగు వేయటానికి ప్రోత్సహించిన మీ సంస్కారానికి నా ధన్యవాదాలు అంటూ ప్రారంభించారు లాయర్ గారు. అర్థం కాకపోయినా అయోమయంగా ఉన్నా అవునన్నట్టు చిరునవ్వులు చిందిస్తూ తలలూపారు అందరూ. మీకు తెలుసు అనుకుంటాను, రుక్మిణమ్మ మదర్ తెరీసా ఆర్ఫనేజ్లో అనాథలకి స్వచ్ఛందంగా సేవ చేయటం కోసం వెళ్ళిపోబోతోందని. తెల్లబోయారు. శంకరమఠం వివేకానంద ప్రవచనాల్లో అంత ప్రభావముందా? బాగానే ఉంది. మరి ఆస్తి మాటో? దానికే వస్తున్నాను. అవకరంతోనో అతిలేమిలోనో పుట్టి మర్యాదగా మనుగడ సాగించేటందుకు అగచాట్లు పడుతోన్న ఆడపిల్లల్ని, మగవాళ్ల దౌష్ట్యానికి బలై నా అన్నవారి ఆదరణ కరువై వీధిపాలైన ఆడపిల్లల్ని కరుణతో ఆదుకునేందుకు నిర్వహిస్తోన్న సంస్థ మదర్ తెరీసా ఆర్ఫనేజ్. ఇప్పటి వరకు సావిత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇప్పుడు ఆమె లేరు. ఆ పగ్గాలిప్పుడు రుక్మిణమ్మ అందుకుంటున్నారు. ఇక నుంచి అద్దె ఇల్లు కాకుండా సావిత్రి గారు రుక్మిణమ్మకు రాసిచ్చిన భవనం ఆ దీనులకి ఆశ్రయమవుతుంది. బ్యాంకులో ఉన్న డబ్బు, బంగారము వారి సంక్షేమానికి శాశ్వత నిధి అవుతుంది. ఇది రుక్మిణమ్మ గారి ఔదార్యం. రుక్మిణి లేచి నుంచుంది. ఇన్నాళ్లకు కాదు ఇన్నేళ్లకు తల పైకెత్తింది. అదనులో చినుకు పడక ఎండి నేలవాలిపోయిన పైరు మీద వాన కురిసినట్టు ఏళ్లు పైబడి కోరికలుడిగిపోతున్న ఈ వయసులో ఆయాచితంగా దకలైన ఈ ఐశ్వర్యాన్ని ఏం చేసుకోను? మీరంతా పరమ పూజ్యులు. 2 చేతుల సంపాదించుకుంటున్న మీకు ఉట్రువుడియంగా నాకొచ్చి పడిన ముదనష్టం మీద ఆవంతైన ఆపేక్ష లేదు, ఉండదు. నాకు తెలుసు. ఆడపిల్లలున్నారు, అల్పసంతోషులు. మన ఆస్తిలో నాకు రావాల్సిన వాటా, అత్తగారి బంగారంలో నా భాగము వారి ముగ్గురికి పంచి ఇవ్వండి చాలు. పిచ్చి పిల్లలు సంతోషపడిపోతారు. తెలియకుండానే మీరు నాకో మహోపకారం చేశారు. నా అని, నాది అనే స్వార్థం లేకుండా ఇంటిల్లిపాదికి సేవ చేయటంలోనే పరమార్థం ఉన్నదని మీరు నేర్పారు. విసుగు విరామం లేకుండా అందరి సేవలోనూ మునిగిపోయి ఉండటమనే అలవాటు మీ దయ వల్లే నాకు అలవడింది. మీకిప్పుడు నా అవసరం లేదు.
నా కోసం, నా సేవల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఆత్రంగా వెడుతున్నాను. నేనింత తెగింపుగా ఆలోచించగలుగుతున్నాను అంటే, ధైర్యంగా నాకిష్టమైన నిర్ణయాలు తీసుకున్నానంటే అందుకు కారకులు మీరే. మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. 2 చేతులు ఎత్తి నమస్కారం చేసింది రుక్మిణి. ఎదురుగా ఉన్న వారిలో కదలిక లేదు, చెక్క బొమ్మల్లా ఉన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.